వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమత ఒక రెబల్. కాంగ్రెస్ లో సోనియాని ఎదిరించిన మాస్ లీడర్. అలాంటి ఆమె నేతృత్వంలో నడుస్తున్న పార్టీలో అసమ్మతి జ్వాలలు రగిలాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు బెల్లం చుట్టూ చీమలు తిరిగిన నేతలు ఇప్పుడు ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. ఇటుక పేర్చి నిర్మించిన టీఎంసీ అనే కోట కుప్పకూలనుందా? దీదీ నుంచి పార్టీ చేజారిపోతుందా? ఇప్పుడు మమత ఏం చేయబోతున్నారు? ఇదే హాట్ టాపిక్. పదిహేనేళ్ల పాటు తిరుగులేని నేతగా ఎదిగారు మమత. ఏకఛత్రాధిపత్యం చేశారు. కానీ అది ఒకప్పటి మాట. ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిస్థితి మారింది. అధికారంలో ఉన్నప్పుడు ఆమె చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో పార్టీలో సంక్షోభం ఏర్పడింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రీతా బెనర్జీ బెంగాల్ అసెంబ్లీ అధికారిక ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు కోల్కతా మేయర్ పదవికి ఫిర్హాద్ హకీం కూడా రాజీనామా చేశారు. ఇతను మమతకు అత్యంత సన్నిహితుడు. జూన్ 1న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నెపంతో రీతాను పార్టీ నుంచి బహిష్కరించారు మమత. మమతా బెనర్జీ రీతా బెనర్జీని పార్టీ నుంచి బహిష్కరించారు. కానీ సీన్ కట్ చేస్తే కథ పూర్తిగా అడ్డం తిరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఏకపక్ష నిర్ణయాలపై 59 మంది తిరుగుబాటు చేశారు. వారు రీతా బెనర్జీ వెనుక నడిచారు. తనను శాసనసభాపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించాలని కోరుతూ 59 మందితో కూడిన మద్దతు లేఖను స్పీకర్ కు సమర్పించారు రీతా. దానికి శాసనసభాపతి ఓకే చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలవగా అత్యవసర విచారణ జరిపింది కోల్కతా హైకోర్టు. రీతా బెనర్జీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది. 59 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రీతా బెనర్జీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మారబోతున్నారు. దానికి సంబంధించి కోర్టు కూడా సమ్మతి తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఇటు వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుంది? ఇటు మాజీ సీఎం మమత ఇప్పుడు కోట చేజారిపోతుంది అనుకోవాలా? ఎందుకంటే ఇటు రీతా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 59 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. సో ఓవరాల్ గా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా బెంగాల్ రాజకీయాలను శాసించినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఎదుర్కొంటుంది. వైపు మన గతంలో మహారాష్ట్రలో శివసేన కావచ్చు, ఎన్సీపీ అయితే ఏ విధంగా అయితే తీలికకు గురైందో ఇప్పుడు అదే పరిస్థితిని ఇప్పుడు టీఎంసీ ఎదుర్కొన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. దాదాపుగా 80 మందికి పైగా గెలిచినటువంటి టీఎంసీ ఎమ్మెల్యేల్లో మమతా బెనర్జీని సపోర్ట్ చేసే వారి పరిస్థితి తక్కువగా ఉంటుంది. ఒకవైపు గతంలో బెంగాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి మమతా బెనర్జీ ఏకంగా సోనియా గాంధీని ఎదిరించి సొంత పార్టీ పెట్టుకొని ఆమె బెంగాల్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ఒకవైపు ఎన్డీఏ గవర్నమెంట్ లో గతంలో, ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ తో పాటు వరుసగా వివిధ ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషించినటువంటి మమతా బెనర్జీ 2011 నుంచి బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఆమె 15 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. ప్రజల నుంచి వచ్చినటువంటి తీవ్ర అసమ్మతితో అది మన జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో అధికారాన్ని కోల్పోయారు. 207 సీట్లకు దాదాపుగా బీజేపీ దక్కించుకున్నది. ఇప్పుడు 80 స్థానాల వరకు తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే బెంగాల్లో ఒకవైపు మమతా బెనర్జీ పట్ల, ఒకవైపు ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీ చేస్తున్నటువంటి ఒక ఒంటెత్తు పొగడలతోటి ఆమె అభిషేక్ బెనర్జీ చేస్తున్నటువంటి అరాచక రాజకీయాలను వ్యతిరేస్తున్నామని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆమెలో ఉన్నటువంటి రీతా బెనర్జీ ఆ పార్టీలో ఒక చిలిక వర్గాన్ని తయారు చేసుకున్నారు. దీనికి సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలంతా కూడా దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ సొంతగా వాళ్ళంతా కూడా తృణమూల్ కాంగ్రెస్ చిలిక పక్షంగా వాళ్ళంతా కూడా మారిపోయారు. తమ బెంగాలు అసెంబ్లీలో తమ పక్ష నేతగా రీతా బెనర్జీని ఎన్నుకున్నారు. ఈ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దీనికి ఒకవైపు కోల్కతా న్యాయస్థానాన్ని కూడా వాళ్ళకి సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వారిని బహిష్కరిస్తున్నట్టు మమతా బెనర్జీ ఒకవైపు చెప్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా పూర్తిగా కథ అడ్డం తిరిగిపోయింది. ఒకవైపు అభిషేక్ బెనర్జీ ఏకపక్ష నిర్ణయాలు వ్యతిరేకించినటువంటి 59 మంది వాళ్ళ సొంతగా రీతా బెనర్జీని సొంత నాయకుడిగా ప్రకటించుకుంటూ తమ మద్దతు లేఖలను బెంగాల్ స్పీకర్ కు అందజేశారు. బెంగాల్ స్పీకర్ ఒకవైపు చేసిన వెంటనే ఒకవైపు వీళ్ళు కోర్టును అప్పీల్ కావడంతో కూడా కోర్టు స్పీకర్ నిర్ణయాన్ని ఒకవైపు వారంతా కూడా సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ 2 ముక్కలు ఖాయంగా కనబడుతుంది. దానికి తోడు ఆమె చేతిలో ఉన్నటువంటి
ఆ పార్టీని ఏదైతే చీలిక పక్షం తమ వైపుకు లాక్కునే విధంగా అయితే పరిస్థితులు అయితే వైపు దోహదం చేస్తున్నాయి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. అప్డేట్స్ కంటిన్యూ చేసాం.